నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మోదీ గారు రీసెంట్ గా చేసిన కీలక ప్రకటనలు, సూచనలు, సో ఇవన్నీ కూడా అంటే పొదుపు వైపు నడవండి అందరూ కూడాను. సో దీని వలన మనం క్రైసిస్ నుంచి అధిగమించవచ్చు అని చెప్పేసి, ముఖ్యంగా బంగారం గురించి, అలాగే పెట్రోల్ ఆయిల్ ధరల గురించి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకోండి అని ఇవన్నీ కూడా చెప్పారు. సో ఇవన్నీ నిజంగానే ప్రజలు నియంత్రించుకోగలుగుతారా? ఒకవేళ నియంత్రించుకోగలిగితే జరిగే బెనిఫిట్స్ ఏంటి? అసలు మనకి బెనిఫిటా, లేకపోతే అసలు ఆయన కోసం కాదు కదా, ఆయన పాకెట్ కోసం కాదు, ప్రజల క్షేమం కోసమే చెప్తున్నారు అని అంటూ ఉన్నారు. సో ఇదైతే ఒకసారి మాట్లాడదాము. మనతో పాటు కాంగ్రెస్ లీడర్ బొజ్జ సంధ్య రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏమంటారు? బంగారం కొనకండి. బంగారం ఏం కొనొద్దమ్మా, వాళ్ళు జిఎస్టీ వాళ్ళైతే పెంచుతారని అన్ని పెంచుతుంటారు. ట్యాక్సీలు అంటారు, ఇది అంటారు, అది అంటారు. సామాన్యుడు ఎవడు బతకొద్దు, ఎవడు బంగారం పెట్టుకోవద్దు. కేజీలు వేసుకున్నారు కాదు, అసలు కేజీలు అది ఎవడన్నా పాపం ఎవడన్నా ఇళ్ళ ఊర్లలో ఎవరైనా పెళ్లి చేద్దామంటే పుస్తకం కొనాలంటే నీ ఇలా ₹1,00,000 అవుతుంది. పుస్తకం ₹1,00,000 అమ్మా. ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు 50,000 నుంచి 60,000 70,000 అవునా? పుస్తనే, పుస్తలు తాడు కాదు, ఓన్లీ పుస్తనే. మీ పుణ్యమా అంటూ అంటే కనీసం మన తెలంగాణ సాంప్రదాయం పుస్తకత కట్టాలిగా. 2 ఏళ్లలో త్రిబుల్ పెరిగింది, 60,000 ఉంది. అసలు ఎంత ఘోరమా అమ్మ. పోయిన సంవత్సరం మేలో 90,000 ఉండే, ఇప్పుడు డబల్. మీకు కొంచెమని ఏమైనా అనిపిస్తుందా? మళ్ళీ ఇంకా వచ్చేసి రాష్ట్రానికి వచ్చేసి బంగారం కొనకండి అని చెప్పిపోతావు. బంగారం కొనేటోళ్ళు, బంగారు బిస్కెట్లు కొనేటోళ్ళు ఎంబడి పడండి. వాళ్ళు ఎంబడి పడి అందరు మంచిగా అన్ని బంగారాలు, మరి మనీ ఉన్నోళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు కొనేసి స్టాక్ అన్ని తీసుకొచ్చి స్టాక్ చేసుకుంటున్నారు వాళ్ళు. సామాన్యులు మరి బంగారం కొనకపోతే ఎట్లా? ఇళ్ళ పెళ్లి చేసి 5-10 తులాలు అయితే ఉండాలి కదా. ఇలా 5 తులాలన్నా కూడా 10 లక్షలు. ఇలా సామాన్య బతకనికనే కష్టం ఉంది. మినిమం పుస్తలు తాడేయాలి, పుస్తలు వేయాలి, నల్ల పూసలు వేయాలి కదా మినిమం. సరే, అతను ఆ పిల్లగానికి ఒక బటువని పెట్టాలి, ఈ అమ్మాయికి ఒక బట్టు పెట్టాలి కదా. ఇవన్నీ అయితే కావాలి కదా మినిమం. ఇలా ఏముంది పరిస్థితి? ఇంత ఘోరంగా ఉంది. బంగారం కొనొద్దని చెప్తారు మీరు, మీరైతే తగ్గియారు. మళ్ళా బంగారం తగ్గిస్తామంటారు, ఒకటేసారి 15,000 పెరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటారు. సామాన్యుడు బతకొద్దు, ఆనీలు అంబానీ వాళ్ళే బతకాలే, ఎవడు బతకొద్దు. మీరు వస్తే వైట్ మనీ బ్లాక్ మనీ అంటారు, బ్లాక్ మనీ వైట్ మనీ వేస్తామంటారు. అందరి అకౌంట్ లో ₹1,00,000 వేస్తామంటారు. పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామంటారు. పెట్రోల్ మీరు వచ్చిన తర్వాత పెట్రోల్ ఎంత త్రిబుల్, గ్యాస్ అయితే ఘోరంగా. ఈ చేతితో ఇస్తారు, ఈ చేతితో తీసుకుంటారు. ఏంది అసలు? మామూలు మనిషి వాడు బతకటోడు ఉన్నాడా? 40 రోజులు పడుతుంది సిలిండర్ రానికి. మళ్ళీ ఎంత కష్టపడాల్సి వస్తుంది? ₹1,000, 1,100, ఇంత ఘోరంగా. ఇలా నూనె ప్యాకెట్ 200, పప్పు 300. ఏంది? చింతపండు. మీరు ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎట్లా బతకాలి? మేడం ఏమనుకోకండి, ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయి కదా, జీతాలు పెంచమని ఎప్పుడు ఏ యాక్ట్ తేవట్లేదేంటి కంపెనీలకి? ఇప్పుడు ఒక ప్రైవేట్ అవనివ్వండి ఏదైనా. ఇప్పుడు వాళ్ళు అదన్నీ ఏం చెప్పరమ్మా, ఉచిత సలహాలు ఇచ్చిపోతారు అంతే తప్ప సామాన్యులు అట్లనే ఉంటాయి. ఇప్పుడు అన్ని పెరిగినాడు, కష్టపడినాడు, జీతం పెరుగుతాయి కదా, అవి కొనుక్కోగలుగుతాడు. ఇప్పుడు వాళ్ళు జీతాలు కాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎందుకో ఇయ్యాడు మరి మోడీ గారు. ఇవాళ తెలంగాణకు వచ్చి అన్ని ఐసా పైసా నైసా అని చెప్తున్నారు కదా. బంగారం గురించి చెప్తే ఓ అమ్మ మేమేమనుకున్నాం, బంగారం తగ్గుతుందేమో అనుకున్నారు మామూలు. పెళ్లిళ్ళ సీజన్ అయితే మినిమం అయితే 2-3 తులాలు అయితే కొనాలి కదమ్మా. ఎంత కటిక పేదరికంలో ఉన్నా ఒక 2 తులాలైనా 2 తులాలన్నా కూడా 4 లక్షలు. వాడేదో జిఎస్టీ అంటాడు, కేడిఎం అంటాడు, ఇది అంటాడు. వాళ్ళ మీద అది చెయ్యరు, ఆ జిఎస్టీలు అని చెప్పేసి దాంట్ల మీద ఉండదు. సామాన్యమైన ప్రజల మీదనే భారం మోపుతున్నారు. ఇది సామాన్యమైన ప్రజలు బతికే గవర్నమెంట్ కాదు ఇది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము దిగి రావాలి. ఇవాళ మీరు అన్న మాట ఏముంది, బంగారం అనేది వాళ్ళు ఎంత అసలు ఎవడు ఊహించలేదమ్మా. ఇంత ఘోరంగా అయితే ఎవడని ఊహించిండా? ఇంత పాపమా? 50,000 ఉండే 2 సంవత్సరాల క్రితం, ఇలా 3 రెట్లు పెరుగుతుంటే సామాన్యుడు మళ్ళీ ఇలా పరిస్థితులు వచ్చేసి మోడీ గారు చెప్తే మేమేమనుకున్నాం, అందరం తగ్గిపోతుందేమో గోల్డ్ అనుకున్నాం. ఆయన ఇట్లా వచ్చిండు, అట్లా పోయిండు, 15,000 పెరిగి. అవును, ఒక నైట్ 15,000. చెప్పండి, ఇంట్లో వేస్టేజ్ అంటారు, దీంట్లో అది అంటారు, ఇవంటారు, మేకింగ్ అంటారు, ఇవన్నీ అంటారు. దీనివల్ల ఒక సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడమ్మా. అంటే మీరైతేనేమో అన్ని ఖరీదైన అన్ని చేసుకోవచ్చు, మీరు అన్ని బాగానే ఉంటాయి. మీ ఎమ్మెల్యేలు పెంచుకోవచ్చు, ఎంపీలు పెంచుకోవచ్చు, జీతాలన్నీ పెరగవచ్చు, అంత మంచిగా ఉండొచ్చు. కానీ సామాన్యమైన ప్రజలు ఎట్లా బతకాలి చెప్పండి? మరి ట్రాన్స్పోర్ట్ సంగతి ఏంటి? బస్సుల్లో తిరగమన్నారు, మరి బస్సులు సరిపోతాయా అసలు? అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ భారమేనా ఏమనుకోవచ్చు? ఎందులో తిరగమన్నారు? బస్సులో తిరగమన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ వాడమన్నారు, మరి అదే వాడుతున్నారు. మరి సరిపోతాయా మరి బస్సులు? కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు సాయం చేస్తారు? తెలంగాణకు రావాల్సిన నీళ్లు నియామకాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు? దిష్టి బొమ్మల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి, ఎవరికి వాడిష్టం. యమునా తీరం సామాన్యమైన ప్రజలు పట్టించుకుంటుందా బీజేపీ పార్టీ? చెప్పండి మీరు.
తెలంగాణ రాష్ట్రంలో అసలు కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన నిధులు ఇస్తే ఎంతో హ్యాపీగా ఉంటాం తెలుసా. ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి అన్ని, ఎందుకు ధరలు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు, ఎందుకు ఈ జిఎస్టీలు ఇంత ఘోరంగా పెరుగుతున్నాయి, ఎందుకు పెంచుతున్నారు ఇట్లా? ఏమన్నా మీరు పుణ్యానికి ఇస్తలేరు కదా, మనం ట్యాక్సీలు కడుతున్నాయి కదా వాళ్ళు ఇచ్చేది. సామాన్యుడు బతికే విధంగా ఉండండి. నేను చెప్తున్నాను కదా, సామాన్యుడు ఎవరు బతకలేడమ్మా, బతుకు భారం అవుతుంది. అవును కాదు మేడం, మరి బతకలేయడం అంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎలా వాడగలుగుతారు? మరి ఆఫీస్ లో బళ్ళు వాడొద్దని అంటూ ఉన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటూ ఉన్నారు. అందరికి అందరికి వస్తాయా? పెట్రోల్ బళ్ళే ఉన్నాయి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ డీజిల్ కూడా పెరిగినట్టుంది. ఇంత ఘోరం, అసలు అన్ని పెరగడమే, పెంచడం ఏం లేదు. అన్నీ అనుకోండి, అందులో జీతాలు పెరగట్లేదు. అదే అంటున్నా, జీతం అయితే పెరగదు, పెట్టిన అప్పిలేదే. ఇప్పుడు జీతం అయితే పెరగదు, ఇది మాత్రం పెరుగుతుంటాయి. ఎట్లా, ఏది పరిస్థితి, ఎలా బ్యాలెన్స్? ఏం చేయాలంటే బ్యాంకు దోపిడీలు చేయాలి. వీళ్ళు సామాన్యులు ఏం చేయమంటారు చెప్పండి? అట్లా బ్యాంకు దోపిడి కోట్లు ఉన్న వాళ్ళు దొబ్బుతేనేమో ఏం కాదు, సామాన్యుడు 50,000 కట్టకపోతే వాని ఇంటికి పోయి వాడిని జప్తు చేసి 50,000 లోనే రాదు ఫస్ట్, అసలు లోన్ ఇస్తారు అడుగుతారు అనుకున్నారు. అదే మరి బడాబాబులకి చిట్కలు అయిపోతుంది, చిట్కలో మాఫ్ అయిపోతాయి. సామాన్యుడు మనం ఏంది, వాళ్ళ రైతన్నల బాధలు చూస్తే ఎట్లుంటది చూడండి. కేంద్ర ప్రభుత్వం సాయం చేయొచ్చు, ఎందుకు చేయట్లేదు? మేము కిసాన్ మేము ఇస్తున్నాము, 2,500 ఇస్తున్నాం, అది కాదు కదా, చేతులు లిప్పులు కూడా కాదు కదా. సామాన్యుడు బతికేదానికి పెద్దన్న పాత్ర వహించాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. సో మేడం, ఇంకొకటి, ఈ రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న వెహికల్స్ కి సంబంధించి మొత్తం అందులోనే 50% అందరూ తగ్గించేసుకున్నారు. సో మీరేమంటారు దానికి? ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా తగ్గించుకున్నారు కుంటారని అన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది నిత్యం ఇదే పాటిస్తారా, లేకపోతే 2 రోజులు ముచ్చటని అనుకో? పాటించాలి. ఇప్పుడు అందరూ పొదుపు చేస్తేనే అవుతుంది కదా, సామాన్యులు ఒకటే కాదు కదా. మనం అందరూ పొదుపు చేస్తే సామాన్యులు మంచి బతుకుతారు. అలాంటి వాళ్ళకి మనము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. అన్ని బాధ్యతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఉండాలి, ఉంటేనే కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే భారం మోపితే కష్టమే కదా. అవును, అట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఒక ఓటు ఎందుకు వేస్తున్నారు? ఎంపీలను ఎందుకు ఎన్నుకుంటున్నారు? అవునా కదా. మీ వాటా మీకున్నప్పుడు మా వాటా మాకు ఉంటది కదా సామాన్యమైన ప్రజలకి. వాళ్ళు వచ్చేసి ఏదో శ్రీరాముని పేరు చెప్పుకొని బతకడం అది ఒక బతుకు కాదు. దేవుడు అందరికీ దేవుడే, మీరు ఎవరు చెప్పక్కర్లేదు. ఎంతసేపు ఉన్నా జై శ్రీరామ్, ముస్లిం హిందువుల మధ్యలో గొడవలు పెట్టడం అంతే తప్ప మీరు ఆడ పీకింది ఏముండదు. ఎంతసేపు ఉన్నా సామాన్య నడ్డి విడపడమే తప్ప, వాళ్ళ దగ్గర లాక్కోవడమే తప్ప ఏమి లేదు. ఒక్కొక్కరిని కంటికి దుఃఖం వస్తుంది. కూరగాయల ధరలు ఇవన్నీ కూడా ఎట్లా బతుకుతారమ్మా? ఇలా ఊళ్ళో పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది తెలుసా. కనీసం హైదరాబాద్ 20,000 సంపాదించి 20,000 ఖర్చన పెట్టుకుంటున్నారు, అక్కడ ఆదాయం లేదు, పని లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం తినాలి కదా, రెక్కాడతగానే డొక్కాలని పరిస్థితి ఉంది. మరి అలాంటి వాళ్ళకి మనం ఏదో యువతకు ఎందుకు మనము ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం? దేశంలో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగ సమస్యను ఎందుకు మనం పరిష్కరించలేకపోతున్నాం? ఎందుకు చెప్పారండి? ఎంతో నల్లధనం ఉంది, అన్ని తీసుకొస్తామని చెప్పారు, ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నామండి? డీజిల్ పెట్రోల్ జిఎస్టీ దాంట్లో ఉంటే మనకి ఎంత రేట్లు తగ్గిపోయేదండి. సామాన్యుడు హ్యాపీగా బతికేడు. ఒకప్పుడు ఒక్కరు చేస్తే కాదు, ఇద్దరు చేస్తేనే బతకంత. ఇప్పుడు ఇద్దరు చేసినా కూడా ఘోరంగా. ఇంట్లో 4 కష్టపడాల్సి వస్తుంది. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఫీజు లేని హాస్పిటల్ అవేంటి, ఇవన్నీ ఇంత ఘోరంగా ఉంది కదా. సామాన్యుడు ఎలా బతకాలి అని ఆలోచించడం నిజమైన నాయకుడు. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి, రావాల్సినవన్నీ కూడా టైంకి సకాలంలో అందించాలి. అప్పుడు ఉన్న గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో వాళ్ళు ఇల్లు అడగలేదు, వీళ్ళు ఇవ్వలేదు. మీ ప్రభుత్వం ఏమైనా కృషి చేస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక సీఎం హోదాలు ఉండి మోడీ గారితో మేము స్వాగతిస్తాం. పార్టీని పక్కన పెట్టండి, మన రాష్ట్రానికి నిధుల్ని తెప్పించుకోవాల్సిన బాధ్యత సీఎం గా ఇవ్వాల్సిన బాధ్యత మోడీ గారిది. మోడీ గారిని రెస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి అవునన్నా కాదన్నా మనకు మన దేశ ప్రధాని. అందుకనే 29 రాష్ట్రాలలో ఈ రాష్ట్రానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వాలని చెప్పేసి మోడీ గారికి కోరుకుంటున్నాం. ఇదంతా ఎవరు పార్లమెంట్ కొట్లాడాలి, ప్రతిపక్షాలు కొట్లాడడం కాదు. 8 మంది ఉన్నారు, ఎందుకున్నారమ్మా? ఎందుకున్నారు వీళ్ళు? ఎందుకు అడగట్లేదు వీళ్ళు? ఓటు కోసం అయితే అడుగుతారా? ఎందుకు మీరు ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల వైపు మొగ్గు చూస్తున్నా, ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? మేము అదే అడుగుతున్నాం. తెలంగాణ అంటే అంత చులకన్నా మీకు? ఇలా తెలంగాణ ప్రాంతం 8 మంది ఎంపీలను గెలిపించిండ్రు, మామూలు విషయం కాదు కదా.
వీళ్ళు ఎందుకు అడగట్లేదు? సో మొత్తానికి మీరైతే నిధులు తెప్పించుకోగలుగుతారు, అలాగే నిరుద్యోగ సమస్యను కూడా మీ వరకు మీ ప్రభుత్వం రాష్ట్ర వరకు, ప్రభుత్వం రాష్ట్రంలో వరకు లేకుండా- మాక్సిమం ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఉమ్. గారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆ, కొన్ని ఇండస్ట్రీస్ తేవాలి, తెస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అందరికి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేము. ఆ. అట్లీస్ట్ 30,000 నెలకు 20-30,000 ఒక వస్తే, భార్య భర్తలు ఉమ్. ఇద్దరికి 10,000 ఒక 20-30,000 వస్తే ఆ. పర్వాలేదు, జీవనం సాగుతుంది అంతే. ఆ. ఓ వెనకేసుకోకపోయినా బిల్డింగ్లు కట్టుకోలేకపోయినా. అవును. మేడం ఇంకొకటి ఏంటంటే మొన్న మోదీ గారు వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ టిమ్స్ ఓపెన్ చేస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, దానికి కూడా వచ్చుంటారేమో అని, కొత్త హాస్పిటల్. ఆయన ఏదో ప్రైవేట్ సింధు హాస్పిటల్ అనో ఏదో ఏదో ఓపెన్ చేసి వెళ్ళారు. ఏంటి అది అంటే మీరేం ఆహ్వానించలేదు, ఇప్పుడు దానికోసం పిలిచారేమో. ఆహ్వానించడం అంటే అది ప్రైవేట్ ప్రోగ్రామ్ కదా. ఉమ్, ఇప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిండ్రేమో, అది అది మనకైతే తెలియదు. ఉమ్, ఏది ఉన్నా దేశం, మన రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తుందంటే కొంచెం హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఏం చెప్తారో, ఏమి ఇస్తారో, కొత్త- ప్రజలు కొత్తవి ఏం చెప్తారు. మోడీ గారి మీద కొంచెం నమ్మకం ఉంటది కదా ఆ. జనాలకి, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కొన్ని కొన్ని మంచి నిర్ణయాలే తీసుకుంటారు, సామాన్యులకు పరంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. ఎందుకంటే ఆయన ఇంట్లో నుంచి అయితే కాదు కదా, ఉమ్, మనది మనకే పెడతారు. ఆ తీసుకున్న నిర్ణయాలు మంచిది మంచి తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకొని అందరికి మంచి రాజకీయ పరిపాలన అందించాలనేదే సందేహం కోరుకుంటాను. అంతే. థ్యాంక్ యూ.